హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నానండి. ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు వివరంగా చూపిస్తాను. ఇవి బియ్యం బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. చికెన్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నా. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పెరుగు, కూడా వేసుకుని బాగా వేయించుకుందాం. వేగింది కదండి. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కడిగి పెట్టుకున్న తర్వాత నూనె కొంచెం పైకి తేలిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా వేసుకుని కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. పెట్టుకుని బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి. వాటర్లో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, బిర్యానీ మసాలాలు మొత్తం వేసి పుదీనా, కొత్తిమీర వేసి సాల్ట్ వేసి మరిగించుకోవాలి. ఉడుకుతుంది కదండి. దీనిలో గోరువెచ్చని నీళ్ళు కొన్ని పోసుకొని కొంచెం ఉడికించుకోవాలి. బిర్యానీ రైస్కి ఎసరు మరుగుతుంది కదండి. మరిగిన దాంట్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంది. రైసు 80% ఉడికించుకోవాలి. ఉడికించుకున్న రైస్ని చికెన్లో వేసేసుకుందాం. రైస్ మొత్తం ఉడికించుకున్న రైస్ 80% ఉడికించుకున్న ఇది చికెన్ మీద పరిసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత దానిపైన కొంచెం పుదీనా వేసుకుని కొత్తిమీర వేసి పెట్టి మగ్గించుకోవాలి. వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ.